ఏమైంది ఏమైంది చూసా చూడండి చూడండి వెన్ను నాన్న తెచ్చింది నాన్నమ్మకి ఇస్తాను పట్టుపోయాట. గోయింగ్ టు స్కూల్. వెల్కమ్ టు ఛానల్. టైం 11:25 ఉంది. నేను అయితే మెడికల్ షాప్కి వచ్చాను అమ్మ మెడిసిన్ కోసం అయితే. దీని స్కూల్లో దించేసాను, డైరెక్ట్ మెడికల్ షాప్కి వచ్చాను. బయట వేరే వర్క్ ఉంటే వర్క్ చూసుకొని వచ్చాను అనమాట. బయట ట్రాఫిక్ చూసారు ఎలా ఉంది ఇక్కడ. 11:30 అవుతుంది. మన మెడికల్ షాప్కి వచ్చాను ట్రాఫిక్. ఇక్కడ మెడికల్ షాప్కి వచ్చాను. సో ఫ్రూట్స్ తీసుకున్నాను. ఎండలో వండుతాయి కొన్ని ఫ్రూట్స్. సో 11:35 ఇంటికి వచ్చిన మన వీడియోస్ అయితే మంచి వ్యూస్ వస్తున్నాయి. కాంచాలి అందరూ చూసి లైక్ చేస్తున్నారు, కామెంట్ కూడా మంచి చేస్తున్నారు. మా విన్నర్ దగ్గర అయితే ఫ్రూట్ తీసుకొచ్చిన. ఇక్కడ 4 స్పూన్లు పెట్టుకున్నాడు అండ్ ఫ్రూట్స్ పెట్టుకున్నాడు. ఇదేంటిది? బొప్పాయి అట. ఇదేంటిది? దోసకాయ. ఇది కందగడ్డ. అందుకే అది ఇదే మొదటిసారి విన్ను పుట్టిన కాంచాలి ఫస్ట్ కందగడ్డ చూస్తాను అనమాట. అందుకొరకే కందగడ్డ చెప్తున్నాను అనమాట. సో టైం గడుస్తూనే ఉన్నది. శివరాత్రి దగ్గరికి వచ్చింది. అంతా ఫ్రూట్స్ బిజీ అయిపోతుంది. బయట ఎండలు మంచి కొడుతుంది, ఫుల్ ఎండ వచ్చి ఉంది. సో అందరికీ థ్యాంక్ యూ అండి. మన వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి అనమాట ప్రతి వీడియోకి కంచెల్ని. సో లైవ్ నెట్లోకి వచ్చేసాను అనమాట మన ఛానల్లోకి వచ్చేసి. అందరు ఛానల్ కూడా చాలా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కార్తీక్ విన్నాను సీరియస్గా వచ్చేసి ముందర పనులు పెట్టుకొని ఇక్కడ టీవీ చూస్తాను అనమాట. అమ్మ ఇంకా బ్లౌజులు కుట్టడం అయిపోలేని? అమ్మ బ్లౌజులు కుట్టుకుంటుంది. దాని వచ్చినవి అయిపోయినాయి. దాని చిన్న కుట్టేసి అయిపోయినాయి. అమ్మాయి కొట్టుకుంటుంది అనమాట. ప్రజెంట్ అయితే 12 గంటలకి వాళ్ళం అటుకులు తింటున్నాం అనమాట. లంచ్ టైంలో టిఫిన్ చేస్తున్నాం. ఇక్కడ ఎడిటింగ్ చేస్తున్నాం మన వీడియో. చూసారా, ఇది చింతకాయ పచ్చడి ఉన్నాయి. ఇది విన్నుకు, ఇదేమో చింతకాయ పచ్చడి నూనె నాకు అనమాట. మా విన్నాని తింటున్నాడు చింతకాయ పచ్చడి నూనెతో. చింతకాయ పచ్చడి నూనె వేసుకొని తింటాడు. మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మటదా మా విన్నాడు చింతకాయ పచ్చడి నూనె వేసుకొని, నేను కూడా చింతకాయ పచ్చడి నూనె వేసుకొని తింటాను. మా విన్నానికి నాకు చింతకాయ పచ్చడి నూనె అంటే చాలా ఇష్టం అనమాట. అందుకొరకే చింతకాయ పచ్చడి నూనె వేసుకొని తింటాం. దాబెట్ట ఇగో పట్టు. అమెజాన్ కొరియర్ వచ్చింది. సో అమెజాన్ డెలివరీ వచ్చింది. తీసుకున్నాను కంచెల్లి వెళ్ళేస్తాను. డెలివరీ చూస్తారు కదా, ఆల్రెడీ ఇలా బంగారం గిట్ట ఉందా అని చెప్పేసి రంధ్రం చేసి చూసారనమాట. ఇందులో ఏమున్నది అంటే డెలివరీ అయితే ఓపెన్ ఇచ్చింది. చినిగిపోయి వచ్చింది మొత్తం. లోపల ఎలా ఉందో ఏంటి అనేది మనకి డబ్బులు కట్టి అయితే తీసుకున్నాను. ప్రోడక్ట్ ఇప్పి చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. మేము పెట్టింది ఒకటి, ఇది వచ్చింది ఒకటి. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఆర్డర్ తెప్పించాను. ఇది ఆన్లైన్లో తెప్పించాను అనమాట. అయితే ఆన్లైన్లో 800 గ్రాములు ఉంది, మాకు వచ్చింది 450 గ్రాములు. దీని కాస్ట్ ఆన్లైన్లో 899 ఉంది. సో దీనివల్ల ఆర్డర్ వాపస్ చేస్తున్నాను అనమాట. ఇదంతా మోసం ఉంది. ఒకటి చూపెడుతున్నారు, ఇచ్చి ఒకటి పంపిస్తున్నారు ఆన్లైన్లో. ఈ మోసం జరిగింది. మీకు కూడా ఇలాంటి మోసం జరుగుతాయి, జాగ్రత్త. సో కంపల్సరీ డెలివరీ రిటర్న్ 10 days రిటర్న్ రిప్లేస్మెంట్ ఉంటేనే మీరు కొనండి, లేకుంటే కొనకండి ఆన్లైన్లో మాత్రం. సో ఇదైతే వాపస్ చేస్తున్నాం. మళ్ళీ వినడానికి ఫుల్ ఎక్సైటెడ్ అయితే. చూసారా మా కార్తీక్ నాని ఇక్కడ బస్సులు, బుల్డోజర్లు, లారీలు, ట్రాక్టర్లు, స్పూన్లు అన్ని గ్లాసులు పెట్టి ఇక్కడ సెటప్ చేసి పెట్టిండు అనమాట. నువ్వే టైం అని ఇంకా వెతుకుతాడు. నేను వీడియో ఎడిట్ కటింగ్ చేస్తూనే ఉన్నాను. టైం వచ్చేసి 1:20 అవుతుంది. సో ఇప్పుడే విన్ను నాన్నకు పెట్టినప్పుడే నేను కూడా తిన్నాను అనమాట చింతకాయ పచ్చడి వేసుకొని. ఆకలి కదా నీకు బయట? ఆకలి అవుతలేదా? ఆల్రెడీ తిన్నాడు కదా, అవుతుందా? కానా ఏమాం కావాలి? ఏమాం కావాలి నీకు? చట్నీ ఆమ్ కావాలట. చూసారా, చట్నీ ఆమ్ చింతకాయ పచ్చడితో ఆమ్ తింటారు మా విన్నాని. ఇలాంటి ఆటలు మీలో ఎంతమంది ఆడారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్నప్పుడు మీరు ఇలా ఆడుకున్నారా లేదా? 1, 2 ఎన్ని స్పూన్లు, గ్లాసులు, స్టీల్ స్పూన్లు, ప్లాస్టిక్ స్పూన్లు, బస్సులు, కార్లు. సూపర్. అదేంటిది? స్టీల్ స్పూన్ అట. నేను చెప్తుంటే విన్నాని తీసుకొచ్చి మరి చూపెడుతున్నాడు ఇంట్లో. కార్తీక్ విన్నాని దేనికి అలిగినట్టున్నాడు. జాక్కొని ఏమో వేస్తున్నాడు ఇక్కడ. చూద్దాం. ఏమైంది చూసా చూడండి విన్నాను ఎట్లా చేస్తున్నాడు. ఏమైంది? జాగ్రత్త అలిగిండు చూడు. అలిగిన విన్నాను చూడండి ఎట్లా అలిగిండు. అలిగిన ముఖం ఎట్లా పెట్టిండు చూడండి. ఎట్లా పెట్టిండు మా విన్నాను ఇక్కడ అలిగి నిలబడ్డాడు అనమాట బయట. చూడండి ఏం చేస్తాడు, అలిగి చూస్తాడు. మళ్ళీ అక్కడ వెనకాల బయట ఏమో చేస్తున్నాడు చూడండి. అక్కడ చూడండి అగ్గ జాక్కున్నాడు. మళ్ళా జాక్కొని చూస్తాడు చూడండి. అగ్గ మళ్ళీ జాక్కొని చూస్తాడు. అగ్గ చూస్తారా ఎక్కడిస్తున్నాడు జాక్కొని వచ్చి. అగ్గ మా విన్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్స్ కూడా కామెంట్ రూపాయలు కూడా జల్దీ చేయండి. అమ్మా విన్నా చూడు ఒకసారి, చూడు నువ్వు చూడు, అక్కడ చూడు.
టైం 3:06 వెయిటింగ్ చేస్తూనే ఉన్నా. ఎంత వేసినా ఉడతలేదు రేటింగ్. ఇక స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు. జున్ను స్కూల్కి వెళ్ళి జున్ను తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో 3:30 అవుతుంది. జున్ను తీసుకోవడానికి మళ్ళీ వెళ్తున్నాను. సో వీడియో మాత్రం ఈసారి కొంచెం ఎక్కువ చిల్లెంత అనమాట. బయట చూసారా నిర్మానుష్యంగా ఉంది. జున్ను స్కూల్కి వచ్చాను. అయితే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ March 14th ఉన్నాయి అనమాట. స్కూల్ ఇదే డ్రెస్ యాన్యువల్ డే సెలబ్రేషన్ డ్రెస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వెళ్తున్నాము. ఇంకా ఓకేనా? నీకు వేసారా? జున్నుకి ఆల్రెడీ వేసి చూసారంట. ఇవాళ చేసిన కౌంటింగ్ వేసి 77 వచ్చినాయి. 77 జేసీలు వచ్చినాయి ఇవాళ మేము కౌంటింగ్ వేసుకుంటూ వస్తే. అంటే మధ్యలోకి వచ్చినాక కౌంట్ చేసాము అనమాట. అయినా 77 వచ్చినాయి. మొన్న వచ్చేది 100 వచ్చినాయి కదా మేడం. వాతావరణం కొంచెం మబ్బు పట్టింది. టెంపరేచర్లు తగ్గేటట్టు మామిడి పళ్ళు వచ్చినాయి చూసారా, అమ్ముతున్నారు. చలో 350కి ఇంటికి వచ్చేస్తాం అనమాట. జున్ను డ్రెస్ చూడాలి, డ్రెస్ బాగుందా లేదా అని చెప్పేసి. జున్ను డ్యాన్స్ చేయబోతున్నాడు స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి కదా. మళ్ళీ ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. March 14th అట అమ్మ. March 14th డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది జున్నుది స్కూల్లో. దీని తర్వాత ఏమైంది? నీ బెలూన్ వలిగిపోయిందా? అమ్మ అన్నదా? విన్ను నాని జున్ను నాని బెలూన్ ఉంది. విన్ను నాని బెలూన్ వలిగిపోయింది అనమాట. అమ్మ మెడిసిన్స్ కొరకు అప్పుడు వెళ్తే రెడీ లేకున్నాను అనమాట. అదా అవద్దు ఏమనకలే పుట్టక. సో మెడిసిన్స్ తీయడానికి మళ్ళీ వెళ్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. మళ్ళీ మెడికల్ షాప్కి వచ్చాను నేను ప్రజెంట్ అయితే. ఇక్కడ చూసారా భూమిరెడ్డి హాస్పిటల్ అయినంత ఎట్లా ఉంది, ఇప్పుడు మామూలుగా ఉంది. ట్రాఫిక్ తక్కువగా ఉందన్నమాట. ఇప్పుడే మెడిసిన్ తీసుకున్నా. అమ్మ మెడిసిన్ తీసుకున్నాను. కొంచెం బయట మెడిసిన్ తీసుకొని ఇంటికి వచ్చిన మా జున్ను విన్నుల ఆట ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తున్నారు మీరు? అవి చేస్తున్నారా? సో జున్ను విన్ని తీసుకొని బయటకు వచ్చాను. ప్రజెంట్ గాంధీ రోడ్లో ఉన్నాను అనమాట. అయితే మా జున్ను నాన్న ఇట్లా ఎక్కిండు, బండి ఎక్కిండు కదా, నిద్ర వేయండు. విన్ను నానేమో తెలియదు ఉన్నాడు. ఇంకా బయటకే వచ్చిన బయటనే ఉన్నా. బయటకు ఉన్నాగా కూడా బయటకు పోదాం అంటాను విన్నాను. ఇంకా ఉన్నా కూడా బయటకు పోదాం అంటాను. ఇక బయటకి ఎట్లా పోతాం చెప్పండి? బయటనే ఉన్నాం కదా, బయట పడుకున్నాడు విన్నాను. పోదాం ఇక. జున్ను నాని ఇంటికి వచ్చి పడుకున్నాడు. నాతో విన్నాను మళ్ళీ బయటకు పోదాం చెప్పేసి పడుకునే ఉన్నాడు నన్ను. నువ్వు ఇంట్లో పోయిక ఏం చేస్తావు? బయటకు వచ్చి బయట ఏం చేస్తావు చెప్పు నాకు. ఎందుకు ఏడుకోదాం చెప్పు? బయటకు ఏడుకోదాం. అదే బయటకి ఏడుకోదాం చెప్పు నాకు. ఏడుకోదాం చెప్పు. పట్టుకుంటారు, చేయి పట్టుకునే ఉంటారట. ఏమో బాగా స్టైల్ చేస్తాడు విన్ను నాని. అమ్మ నన్ను పట్టుకునే ఉంటాడట అమ్మ. జున్ను నాని ఇంట్లో పడుకోబెట్టి వాళ్ళ విన్ను నాని వస్తుంది చూసారా బయటకు పోదామని. అందరు పడుకునే టైంకి, తిని పడుకునే టైంకి జున్ను విన్ను నేను బయట తిరుగుతాం అనమాట. అయితే జున్ను వాడు కూడా పడుకున్నాడు అన్ఫార్చునేట్లీ. ఇక సో ఇప్పుడు విన్ను తీసుకొని బయటకు వెళ్తున్నాను అనమాట. మళ్ళీ నేను టవర్ సర్కిల్ దగ్గరకు వచ్చాము. విన్ను తీసుకొని వచ్చాము. ఇక్కడ చూసారా కమల్ సెలక్షన్స్, ఇక్కడ హోమ్ వరల్డ్ అంజయ్ మలయాళ ముందుగా షాప్ అక్కడికి వచ్చాను అనమాట. అప్పుడు వెళ్తున్నా షాప్ కదా. 9 గంటల 5 నిమిషాలకు ఇది మేము పావు ఉన్నాం అనమాట. ప్రెస్సింగ్ పావు ఇక్కడ షాప్లో వెళ్తున్నాం పద. చలో షాపింగ్ వేసుకొని బయటకు వెళ్తున్నాము. జున్ను విన్ను నాని నేను ముగ్గురం వెళ్తున్నాం. జున్ను ఏమో పడుకున్నా ఆల్రెడీ. ఓకే జిన్ని ప్రెస్ ఉంది కమల్ సెలక్షన్స్ ముంగట. ఇక్కడ ఇది ఆన్లైన్లో కొన్నాం, వాపస్ ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఆఫ్లైన్లో కొనుక్కొని తీసుకెళ్తున్నాం అనమాట. మనం మళ్ళీ గోకుల్ చాట్లోకి వచ్చినాము. మా జున్ను నాని పడుకున్నాడు కదా, అక్కడ కూర్చోను నేను. అక్కడ కూర్చోనా? మా విన్నాను నచ్చితే లైక్ కొట్టండి, అందరూ కామెంట్ పెట్టండి. విన్నాను ఎట్లున్నాడు తింటాను. తింటావా? కట్లేసి తింటావా? అక్కడ రెడీ అవుతుందట, కట్లేసి రెడీ అవుతుందట. మా విన్నాను చెప్తాడు కట్లేసి రెడీ వేసుకొద్దాం. ఏం తింటావు? గప్చుప్పా? గప్చుప్పు తింటావా? గప్చుప్పు తింటావు? ఏం కావాలి నీకు? గప్చుప్పా? సరే తిందు పా మరి. దా పద అక్కడ పో, అంకుల్ దగ్గర వస్తున్నప్ప. అక్కడ పద అక్కడ పద అక్కడ పద. దా గప్చుప్పు తిందా. చలో ఖాళీ గప్చుప్పు తింది. విన్నానికి గప్చుప్పు తెచ్చుకొని తింటాడు. మంచిదా? తిన్నాక ముందే మంచిగా ఉందా అడుగుతాను కదా నేను. విన్నానికి గప్చుప్పు తింటున్నాను. ఎట్లుంది? మంచిగా ఉందట. విన్నానికి గప్చుప్పు మంచిగా ఉందట. సో గోకుల్ చాట్ మన గాంధీ బొమ్మ నుంచి టవర్ సర్కిల్ ఏరియాలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. రెగ్యులర్ ఇంతకే వస్తున్నాం మేము కనుక మీకు చూపెడుతున్నాను. ఇంతకీ ప్యూర్ వెజిటేరియన్ దగ్గరికి వెళ్తాము. చలో హమారా కట్లీస్ ఆ గయా. ఏ కట్లీస్ విన్నానికి గప్చుప్పు తింటున్నాను. ఇట్లా కట్లీస్ తింటున్నా. కమ్ముందా తిను. చలో
గప్చుప్ తిన్నాము, బయటికి వెళ్ళాము. ఇది మన గాంధీ రోడ్ నుంచి టవర్ సెట్ ఏరియా రోడ్ అనమాట. ప్రస్తుతం ఇలా ఉంది రాత్రి పూట. రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాము. మా విన్ను నాని ఏం తెచ్చినావు? విన్ను నాని తెచ్చింది నాన్నమ్మకి ఇస్తాను పట్టుకోయట. ఏమో తెచ్చిందట విన్నాను. చూపట్టు కింద పడుతుంది పోయి పట్టుకో అట్లాడుకోవా తీయ వెళ్ళగలి తీసుకోవా వెళ్ళ పడుతుంది. అమ్మ విన్ను నాని తెచ్చిండగో నీకు ఇస్తాడట. అగో అమ్మ పడుకుంది. అయితే అయ్యో విన్ను నాని తెచ్చినాడు. నాన్నమ్మ చూపెట్టు. అమ్మయ్యా కొనుకొచ్చాము. ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసి ఇగో ఇది తెచ్చాము, పావు తెచ్చాము. సో వినూనాన్న వచ్చేసి అమ్మకి ఇచ్చినాడు కదా, నాన్నమ్మ కదా. ఎవరు చేస్తారు అప్పను? అమ్మ నాన్నమ్మ చేస్తారు ఇది. సో ఇప్పుడు తెల్లారదాకా మా వినూనాన్ని దాంతో ప్రయోగాలు చేస్తారనమాట. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు మీ నెక్స్ట్ వీడియో ఇద్దాను. బై బై, జై హింద్. కీప్ వాచింగ్ మన బ్లాగ్స్.